సో ఇక్కడికి వస్తే ఇప్పుడు హనాకు వస్తుంది. ఓకే, విల్ డిస్కస్ దట్ లేటర్. ఎంప్లాయ్ 20 PASS@WORD123 ఈ పాస్వర్డ్ కూడా ఇలా చెప్పేసిన రికార్డింగ్లో. ఓకే, ఇప్పుడు మనము ఏమనుకున్నాము, ఇది చెప్పుకున్నాము అవునా. సిస్టమ్ ఇప్పుడు వెండర్ అవుట్ గోయింగ్ మేము ఇట్లా వస్తుంది అవునా, ఇక్కడ వెండర్ ఇన్వాయిస్ వస్తుంది అవునా. ఏమొస్తుంది, వెండర్ ఏమో ఇక్కడనేమో వెండర్ ఇన్వాయిస్ వస్తుంది, ఎక్స్పెన్సెస్ అనుకో, ఇది డెబిట్ అనుకో, ఇది క్రెడిట్ అనుకో. ఓకే, ఇది ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ అయితే ఎలా ఉన్నది, ఇది ఇట్లా పోస్ట్ అవుతుంది. తర్వాత ఇది ఇక్కడ వరకు పోస్ట్ చేస్తాం మనం అవునా ప్రాసెస్లో. బీఆర్ఎస్ మాత్రం ఇది చేస్తుంది అవునా. బేసికల్గా ఏం చేస్తుంది అంటే మెయిన్ బ్యాంక్తో కవర్ చేస్తుంది, ఎందుకంటే మెయిన్ బ్యాంక్ మూవ్ చేయాలి కదా. ఫస్ట్ టెంపరీగా క్లియరింగ్ అకౌంట్ మేము క్రియేట్ చేసుకుంటాం. ఓకే, తర్వాత బీఆర్ఎస్ చేసినప్పుడు అప్పుడు క్లియర్ అయిపోతుంది, మెయిన్ బ్యాంక్ ఇది బ్యాంక్ అవుట్ గోయింగ్ అనేది క్లియర్ అవుతుంది. అంటే కస్టమర్లు కూడా అంతే. అయితే ఇప్పుడు మనము నువ్వు ఇది చేసినావు కానీ ఇది చేయలేదు. ఓకే, సో ఇప్పుడు రెండు చేసి ఇది చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ చూద్దాం, మీకు ఒక సైకిల్ చూపించేస్తాను. ఓకే, తర్వాత FIMM స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఏం తిన్నావు ఈరోజా? క్యారెట్. FB60 ఏం చేసినావు FB60లా? BT02 పోస్ట్ చేయాలి. 29 అయిపోయింది, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది. ఇది ఒక ఎంత తీసుకుంటావు? 2000 తీసుకుందాం. 2000 ఇది మనది కాదనుకుంటాను, ఎక్స్పెన్సెస్ టాటా మనది కానే కాదు. సో మనం టాటాలో ఉన్నాం, కంపెనీ కోడ్ కూడా చేంజ్ చేస్తాడు, చెప్పాలి కదా. చెప్పకుండా నవ్వుతున్నాడు, ఇంకా నవ్వడం కాదు చెప్పాలి కదా. ఎప్పుడు నేర్చుకుంటావు? నీకోసం చెప్తున్నా, నా కోసం చేసుకుంటాను. రేపు నా కోసం ఓకే, 1901 పోస్ట్ అయింది. ఎంత పోస్ట్ చేసినాం? 2000 పోస్ట్ చేసినాం. ఇప్పుడు దీనికి పేమెంట్ కూడా చేసేద్దాం. పేమెంట్ చేయాలి. FB3 దేంతో పోస్ట్ చేయాలి? అవుట్ గోయింగ్తో పోస్ట్ చేయాలి అవునా. ఎంత? 2000. ఏ అకౌంట్కి మనం ఎవరికి పైసలు ఇవ్వాల్సింది? వెండర్కి, వీడికి ఇవ్వాల్సింది ఉంది. ఎంటర్ కొట్టు, తర్వాత ఇట్లా కొన్ని అడుగుతుంది, టెస్ట్ పెట్టు, ఇక్కడ వాల్యూ డేట్ ఇచ్చుకో, తర్వాత ప్రాసెస్ ఓపెన్ అడ్రస్కి వెళ్ళు. ఇప్పుడు దీంట్లో చాలా ఉన్నాయి, సో సెలెక్ట్ చేసుకో, డీయాక్టివేట్ చేసేసి అన్నిటినీ చేసేసి మనది మాత్రం తీసుకో. మన 2000 క్లారీ అయిపోయింది. డాక్యుమెంట్కి వెళ్ళు, సిగ్నేట్ చెయ్యి, తర్వాత పోస్ట్ చెయ్యి. పోస్ట్ అయిపోయింది, సూపర్ ఫాస్ట్ అవునా. 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసినాం. అంటే ఇది ఒక డాక్యుమెంట్, ఇది ఒకటి వెండర్ది అవుట్ గోయింగ్ ఒకటి అప్డేట్ చేసుకున్నాం. ఎంత? ఇది 2000. కస్టమర్ చేద్దాం, /FB70 వెండర్కి 2000. ఓకే, కస్టమర్ వచ్చేసి ఇది కూడా అంతే, మళ్ళీ చేసింది. ఎంత? కంపెనీ కొడితే ఇందులోకి వెళ్ళి కస్టమర్ తీసుకొని ఎంటర్ కొడితే డొమెస్టిక్ వస్తుంది. తర్వాత దీంట్లో 29 తీసుకో, దీంట్లో 1000 తీసుకో, సప్లైర్ ఏమో 2000 ఇచ్చినాం, కస్టమర్ 1000 ఇస్తున్నాం. ఓకే,
కస్టమర్ కూడా ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇన్కమింగ్ 1000 తీసుకుందాం, ఎంటర్ కొడదాం. వ్యాలిడేట్ ఇవ్వు అవుట్ గోయింగ్కి, ఇన్కమింగ్ అకౌంట్కి. బ్యాక్ రా, పోస్ట్ చేయి. డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. /28 ఎట్లా గుర్తుంటాయి అంటావా? అంతే, గుర్తుంటాయి, ఇక తప్పదు కదా. ఇన్కమింగ్ అకౌంట్ ఇది వచ్చేసి 1000. ఏ కస్టమర్ నుంచి పైసలు రావాలి మనకి? ఈ నుంచి వచ్చినాయి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్, డేట్ ఇది ఇచ్చేసుకో, డేట్ ఇచ్చేసుకో. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఇవి ఇచ్చిన తర్వాత అన్నిటిని సెలెక్ట్ చేసుకో, డియాక్టివేట్ చేసేసి. ఇది 1000 2610 కాదు, మనది 29 ఉండాలి. ఇది చేసుకో. తర్వాత డాక్యుమెంట్ కొట్టు, పోస్ట్ కొట్టు, వెళ్ళిపోతుంది డాక్యుమెంట్ డిస్ప్లే. ఓకే, 01 ఇది. ఓకే, ఇప్పుడు /n FBL3N జిఎల్ కోడ్ ఇవ్వు. మన మెయిన్ బ్యాంక్ ఎంత చూడు, ఆల్ ఐటమ్స్కి వెళ్ళు. బ్యాలెన్స్ ఎందుకు తెలవలేదు నాకు, అందుకోసం ఓపెన్ చేసా. ఎంత ఉంది బ్యాలెన్స్? 81,600 ఉంది. కంట్రోల్ సి, కంట్రోల్ వి, 3 పెట్టు. ఇది తీసే. ఎంత ఉంది బ్యాలెన్స్? 81,600 ఉంది. 81,600 ఓపెనింగ్ బ్యాలెన్స్ 81, అంతేనా? 81,600 ఇక్కడ చూడు. ఓకే, కానీ డేట్ ఇక్కడ రాసేసుకో. ఎంత డేటు? 29. ఓకే, 25/03/29 రోజు మన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 81. మన అదే మన క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ హౌస్ బ్యాంక్ ఎంత ఉంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ 81,600 ఉంది. ఇప్పుడు మనము 25 ఇది కూడా 29 చేసుకో, ఇది కూడా 29 చేసుకో. ఇదేమో క్రెడిటర్, ఇది కస్టమర్, ఇది డెబిట్ అయింది. ఇదేమో కస్టమర్. ఓకే, 1000 రూపీస్ కస్టమర్కి ఎఫ్సిడి కదా కస్టమర్, ఇదంతా కస్టమర్. 1000 అలాగే 1000తోనే చేసినాం. ఎఫ్సిడి అలాగే ఉంది, ఇది అట్టనే ఉంటుంది. డాక్యుమెంట్ నెంబర్ చేంజ్ చేయాలి. ఇప్పుడు 1 అనుకుంటా నాకు తెలిసి. 1 చేసుకో. ఇక్కడ కూడా 1 చేసుకో. ఇప్పుడు ఇది 1 అయిపోయింది, 1 అయిపోయింది. ఇది ఎంత? 2000 యాజ్ ఇట్ ఈస్ ఉంది, ఏం చేంజ్ చేయలేదు, అవునా? సో 81,600కి 1000 అయితే 82,600. 82,600కి మైనస్ 2000 చేస్తే 8700. అంతేనా? తప్ప కరెక్టా చెప్పు? 1000 82,600. 82,600 మైనస్ 2000 8600. 700 కాదు. ఓకే, 600. కరెక్ట్ అంటే కరెక్ట్. ఏం కరెక్ట్ చెప్పిన మరి? కరెక్టా అంటే కరెక్ట్ అంటావు. ఇది వచ్చేసి ఇది ఫస్ట్ స్టేట్మెంటా సెకండ్ స్టేట్మెంట్ ఎలా తెలుస్తుంది? ఇక్కడికి వెళ్ళు, న్యూ జిఎల్కి వెళ్ళు, ఒక విండో ఓపెన్ చేసుకో, SC38 ఓపెన్ చేయి. ఓకే, ఓపెన్ చేసి RFK96 ఒక ప్రోగ్రామ్ కొట్టాలా. February K96 కొట్టాలి, అంతే. కొడితే ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ దీంట్లో ఇక్కడ ఆప్షన్ ఇస్తాడు, ఎలక్ట్రానిక్ మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్. అంటే ఎప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ జనరేట్ అయ్యని తెలుస్తుంది. సో స్టేట్మెంట్ 1 ఇది 2 స్టేట్మెంట్ ఐడి స్టేట్మెంట్ 1, 2 అయినాయి, అవునా? అదేనా? మనం ఏం చేయాలి? ఇక్కడ 1 బదులుగా 3 పెట్టాలి. ఇప్పుడు సరిపోయిందిగా, సేవ్ చేసుకో ఫైల్. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. సో మనం 3 పెట్టుకోవాలి, పెట్టేసాం. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో. MT9403 థర్డ్ స్టేట్మెంట్. తర్వాత డేట్ మర్చిపోయినా, మళ్ళీ ఇక్కడ చేంజ్ చేయలేదు. 29 సేమ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, స్టేట్మెంట్ ఐడి, ఇదేమో డేటు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, స్టేట్మెంట్ ఐడి, ఇదేమో ఓపెనింగ్ బ్యాలెన్స్ డేటు ప్లస్ అమౌంట్. ఇది వచ్చేసి ఏ రోజు క్రెడిట్ అయింది, తర్వాత ఎంత అమౌంట్తో క్రెడిట్ అయింది, మళ్ళీ డాక్యుమెంట్ నెంబర్ దానికి సంబంధించింది. మళ్ళీ ఇవి రెండు కూడా ఏ రోజు క్రెడిట్ అయింది, ఆ డాక్యుమెంట్ నెంబర్ సంబంధించింది అమౌంట్. ఓకే, తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ నీ హౌస్ బ్యాంక్లో ఇంత ఉండాలి ఇప్పుడు చేసిన తర్వాత. ఓకేనా? సేవ్. క్లియర్? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు బయటకు వచ్చినాం అనుకో, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 కొట్టినాం అనుకో. ఓకే, ఇన్కమింగ్ అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది మనది. ఓకే, మనం ఇప్పుడు ఇందాక డిజైడ్ చేసినాం కదా, డిఆర్ చేసినాము. చేసిన తర్వాత ఇన్వాయిస్ చేసాము.
పేమెంట్ చేసాం కదన్నా, ఇన్వాయిస్ చేసి పేమెంట్ చేసాము. ఇన్వాయిస్ చేసి పేమెంట్ చేసినాము. పేమెంట్ దేంతో చేసినాం మనం? 28లో చేసినాం. ఇన్కమింగ్ టు కస్టమర్. ఇప్పుడు ఇది ఇన్కమింగ్ది క్లియర్ అయిపోవాలి, అవునా? ఇది తప్పు చేసినాం ఇక్కడ. ఇదేంది తీసుకోవాలి? సేల్స్ తీసుకోవాలి కదా ఇక్కడ. చాలా తప్పు కదా, చెప్పాలి కదా బస్సు. మనం పోస్ట్ చేసేటప్పుడు తప్పు చేసి రివర్స్ చేయండి. అది ఈ ముప్పు రివర్సు అక్కడ క్లియర్ అయిపోయింది. ఇది కాకపోవచ్చు రివర్స్, బట్ ట్రై చేద్దాం. ఎందుకంటే అది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది కదా. FBRA చెప్పినా కదా. ఓకే, ఓకే. గ్రీన్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కస్టమర్ పోస్ట్ చేయాలి. మరి ఏం చూస్తున్నావు? నవ్వుతాడు మళ్ళీ. అరే ఏదైనా అడిగితే నవ్వుతాడు. చూస్తున్నాను. ఏం చూస్తున్నావు? తప్పెందుకైంది మరి? అదే అంటారు. అది గాడిది కాదు, గుర్రం కాదు గాడిది అంటే అది నూడు గాడిది అనేటట్టుకున్నాం. ఎందుకు అసలు మనం సేల్స్కి వెళ్ళాలి, అవునా? ఇక్కడ మిస్టేక్ చేసినాం, చెప్పాలి కదా. ఓకే, పోస్ట్ అయింది. ఎంత 1803తో పోస్ట్ అయింది. /F-28 చెప్పవు సరిగా. తింటున్నావా? వింటున్నాను, తింటలే. మాత్రం చెప్తావు. డిస్ప్లే 1403. ఓకే, ఇది వచ్చేసి 3, ఇది వచ్చేసి ఇన్కమింగ్ ఇప్పుడు చూపిస్తుందా 1000. ఇది ఓపెన్.
చూపిస్తుందిగా, ఇది వచ్చి 1, ఇది వచ్చేసి కేజెడ్ సప్లయర్ది 1 సరిపోయింది, అది 3 కరెక్ట్ సరిపోయింది. ఓకే, మేక్ సెన్స్? ఇప్పుడు మళ్ళీ పోస్ట్ అయితే నంబర్ చేంజ్ అవుతుంది అన్న, రివర్స్ చేశారు అదండి. రివర్స్ చేసాం కదా అప్పుడు. సరే ఓకే, ఇప్పుడు ఇదేమో కస్టమర్ది 15 ఇలా 2000 చూపిస్తుంది, సప్లయర్ ఏమో 2000 చూపిస్తుంది, 1000 చూపిస్తుంది. ఈ డాక్యుమెంట్ నెంబర్లు మనము ఇలాగ వస్తాయి అవునా, మనకి బ్యాంక్ వచ్చేటప్పుడు ఈ నెంబర్తో రావాలి కండిషన్ ఇస్తే. ఓకే, అయితే క్లియర్ అవుతుంది మన అకౌంట్ మన సిస్టంలో. చూడు ఎంత నీట్గా ఉంది కదా. ఇప్పుడు ఇట్లా వేయాల్సింది మొన్న నువ్వేం చేసినావు, ఇన్వాయిస్ చేసి పక్కన పెట్టేసినావు. ఇంకొకటి ఏంటంటే కాన్ఫిగరేషన్లో ఒకటి చేంజ్ చేశా, /SP/OT83 కాన్ఫిగరేషన్ ఏం చేంజెస్ చేశానంటే పోస్టింగ్ రూల్స్లో PRCD ఉంది. ఓకే, పిఆర్సిడికి మనకి ఇది పోస్ట్ కావాలవునా, ఇది పోస్ట్ కావాలి. PRCD కస్టమర్ డిపాజిట్ కదా, సో మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది, ఇన్కమింగ్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఈ అకౌంట్ ఏ సైడ్లో ఉంది, క్రెడిట్ సైడ్. సో ఇక్కడ మనము ఇది 50 క్రెడిట్ సైడ్, సిడికి ఇక్కడ రాసుకుంటాం 5 అనేది క్రెడిట్ సైడ్, క్రెడిట్ GL అకౌంట్. ఓకే, క్రెడిట్ పోస్టింగ్ పర్స్పెక్టివ్ మాట్లాడాలి కదా, సిస్టమ్కి ఎట్లా పోస్ట్ చేయాలో చెప్పాలి కదా నేను, క్రెడిట్ సైడ్లో పోస్ట్ చేయాలి, క్లియర్ చేయాలని. క్లియరింగ్ బై క్రెడిటింగ్ GL అకౌంట్ బై పెట్టాలి ఇక్కడ, అర్థమైందా? ఇంకా ఇదైతే డాక్యుమెంట్ టైప్ ఇస్తున్నాం, ఇక్కడైతే CD ఇస్తున్నాం, ఇదైతే MB ఇస్తున్నాం. MB ఏం తీసుకున్నాం అంటే డెబిట్ చేస్తున్నాం మెయిన్ బ్యాంక్ని. క్లియరా? అంతకుముందు మనం డెబిట్ తీసుకున్నాం కదా, ఇక్కడ నేను 4 తీసుకున్నాను, అదొకటి. తర్వాత ట్రాన్సాక్షన్ టైప్ అయితే ఇక్కడ మనం ఇదే తీసుకున్నాం, MD ఇది తీసేసుకున్నాం, ఏం డిఫరెన్స్ లేదు. ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్స్లో అంతా కరెక్ట్ చేసినాం, కాకపోతే ఈ రెండింటిని ఈ 4 డిజిట్లు తీసుకోవాలి, ఇళ్ళకెళ్ళి 4 డిజిట్ని తీసుకోవాలి, FCI3 FCD3. ఓకే, మిగతా అంటే డాక్యుమెంట్ నెంబర్ సెర్చ్ చేసుకొని సిస్టమ్ క్లియర్ చేస్తుంది. ఓకే, సో ఇంటర్ప్రిటేషన్ లాగరిథం చాలా రకాలు ఇచ్చాడు, చాలా రకాలు. ప్రస్తుతానికైతే నేను చెక్ చేసింది మాత్రం డాక్యుమెంట్ నెంబర్ సెర్చ్. ఓకే, దీంట్లో ఇది కూడా ఇచ్చిండు, రెఫరెన్స్ కూడా ఇచ్చిండు. ఓకే, రెఫరెన్స్ నెంబర్ కూడా ఇచ్చిండు, బట్ ఇది సరిపోయింది. ఈ అసిస్టెంట్ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇది మనము చూసిందే, ఏం డిఫరెన్స్ లేదు. ఓకే, ఇది కంపెనీ కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, అన్నిటి వర్తిస్తుంది అంతే. ఇవే నేను చేంజెస్ చేసినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, అకౌంటింగ్కి వెళ్ళాలి, ఫైనాన్షియల్ అకౌంటింగ్కి వెళ్ళాలి, జనరల్ లెడ్జర్కి వెళ్ళాలి, బ్యాంక్స్కి వెళ్ళాలి, ఇన్పుట్కి వెళ్ళాలి, బ్యాంక్ స్టేట్మెంట్కి వెళ్ళాలి, ఇంపోర్ట్కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ వేరియంట్ తీసుకో, అంటే ఆల్రెడీ నేను సేవ్ చేసిన డీటెయిల్స్ ఉంటాయి కదా. ఓకే, మళ్ళీ ఇది 86 తీసుకో, అన్స్ట్రక్చర్డ్. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, 3 తీసుకోవాలి, అవునా, ఫైల్, అవునా. తర్వాత వర్క్ స్టోన్ ఇవన్నీ పోస్ట్ ఇమీడియట్లీ పెట్టకు, డు నాట్ పోస్ట్ పెట్టుకో. ఓకే, తర్వాత ఈ కిందికి వచ్చేసి అన్ని టిక్కులు పెట్టుకో. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. నేను పోస్ట్ చేయట్లేదు, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు పోస్టింగ్ లాగ్ ఫ్రమ్ సెషన్ జనరేట్ అయింది, నో పోస్టింగ్స్ వేర్ మేడ్. ఇప్పుడు చూడు, మనకి ఇదేం కావాలి, మన మెయిన్ బ్యాంక్ కస్టమర్కి మెయిన్ బ్యాంక్ రావాలి, మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ కావాలి, బ్యాంక్ ఇన్కమింగ్ అకౌంట్ క్రెడిట్ కావాలి 1000 రూపీస్తోని, అవునా. అయింది, ఆ 1000 రూపీస్తోని మెయిన్ బ్యాంక్ డెబిట్ అయింది. ఇది 50 లేదంటే క్రెడిట్ అన్నట్టు కదా, ఇన్కమింగ్ బ్యాంక్ క్రెడిట్ అయింది. అట్లనే ఇది మెయిన్ బ్యాంక్ క్రెడిట్ అయింది, డెబిట్ అయింది 2000, అది సరిపోయింది కదా. CICD3 SCI ఇక్కడ అప్డేట్, ఇది పోస్టింగ్ రూల్ అప్డేట్ అయింది. ఈ 28 అయింది, షార్ట్ కట్ కీ అట, ఇది 28 ఏంది, బ్యాంక్ అకౌంటింగ్ ఇది. ఓకే, 1 పోస్టింగ్ ఏరియా, 1 2 బ్యాంక్ కీ, బ్యాంక్ నేమ్ ఏమో తెలియదు, ఏదో ఉండొచ్చు. బట్ ఓవరాల్గా AP0TT పోస్ట్ అవుతుంది. ఇదంతా అమౌంట్, తర్వాత సరిపోయింది డిస్క్రిప్షన్, అంత అమౌంట్ 28 నంబర్ మన స్టేట్మెంట్లో ఉంటుంది. తర్వాత ఈ మళ్ళీ బ్యాక్ అంటే మళ్ళీ ఇంకోటి చూపిస్తుంది, ప్రాసెసింగ్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ చూపిస్తుంది. టోటల్ డెబిట్ ఎంత అయింది, టోటల్ క్రెడిట్ ఎంత అయింది, మొత్తం చూపిస్తుంది. ఓకే, HDFC అకౌంట్ నంబరు, రిజిస్ట్రేషన్, బ్యాంక్ అకౌంటింగ్,
ఓకే, 2 పోస్ట్ అవుతున్నాయి. సబ్లెడ్జర్ బ్యాంక్ అకౌంట్కి పోస్ట్ అవుతుంది, సబ్లెడ్జర్కి ఏం పోస్ట్ అవుతలేదు. సో ఇవి కన్సిడర్ చేసుకోవాలి మనం. ఓకే, ఇవి కన్సిడర్ చేయాలి. ఒకటి 2000 టోటల్ డెబిట్, టోటల్ బ్యాంక్ అకౌంట్, టోటల్ క్రెడిట్, అంతే కదా. మన ఫైల్లో 2000 వెయ్యే కదా. 2000 వెయ్యి. టోటల్ క్రెడిట్ వచ్చేసి 1000 రూపాయలు. టోటల్ సి అంటే క్రెడిట్. ఓకే, అంటే మన దాంట్లోకి వస్తుంది. ఓకే, డెబిట్ 2000. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ సి అంటే ఇది కస్టమర్ నుంచి వస్తుంది, ఇక్కడ డెబిట్ వస్తుంది. కానీ మన దాంట్లో ఇలా వీటికి రెస్పెక్టివ్ వాటికి అవుతుంది కదా. ఇది టోటల్ డెబిట్, టోటల్ క్రెడిట్. ఓకే, మళ్ళీ బ్యాక్ రా, ఇంకా క్లియర్గా ఇస్తాడు అంతే. ఇక్కడ కూడా 30 డాక్యుమెంట్ నెంబర్ 15001 ఎందుకు వచ్చింది చెప్పు. మన పేమెంట్ నెంబర్ కదా. కాదు అది వెండర్ది కదా. ఈ 15001 ఎందుకు వచ్చింది? 3 కదా. అది 3, ఇది 1 కదా. ఇది 3 1. సో కరెక్ట్ వచ్చింది. ఇక్కడ 1 వచ్చింది, మరి తప్పు కదా. ఇక్కడ పైన 1 వచ్చింది, ఇక్కడ 3 రావాలి పైన. ఇది టోటల్ డెబిట్ 2000, టోటల్ క్రెడిట్ 1000, 80,600. ఇది మనము ఒక నిమిషం చెప్తాను. అది మనకు కావాల్సింది వెండర్లో 15001 ఉండాలి. వెండర్లో 15001 ఉంది, ఇది 14003 ఉంది. రైట్, కానీ మనకి 9403తో కావాలి. ఫైల్ మీరు అప్లోడ్ చేయలేరు. సో 9403 అప్లోడ్ టెస్ట్ రన్లో రన్ చేస్తున్నాను కదా. సో స్టేట్మెంట్ 3 కాదు, మీరు ఫైల్ తీసుకోలేరు, అక్కడ పాతది తీసుకున్నారు మళ్ళీ. సో ఇక్కడ ఇంకా స్టేట్మెంట్ నెంబర్ 3 చూపించింది కదా బాస్. ఇక్కడ 29 ఇక్కడ పోయింది. అర్థమైతా? డేట్ తీసుకుంటే ప్రీవియస్ డేట్ తీసుకుంటారా? అట్లేం లేదు, కరెక్ట్గా ఇవ్వాలి అంతే. బట్ ఇది ఎందుకు తీసుకుంది, ఇట్లా ఎందుకు తీసుకుంది అనేది నాకు అర్థం కాలేదు. ఇది ఒకటి తప్పు ఉంది, ఇది ఒకటి తప్పటి సెట్ చేసిన నేను. స్టేట్మెంట్ 27/3/2025 అది కూడా చేంజ్ చేశాను కదా. ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ చేసి చూడండి. 25/03/29 INR 8162, 25/03, 25/03, 25/03, 25/03. స్టేట్మెంట్ కరెక్ట్ కదా. బట్ ఓకే, బట్ వాల్యూస్ వస్తున్నాయి. ఓకే, నేను ఇంకా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే సిస్టమ్ ఎలాగో స్టేట్మెంట్ 3 ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటుంది. ఓకే, సో నువ్వు ఏం చేస్తావు, మళ్ళీ SC38కి వెళ్తావు, ఇది ఎగ్జిక్యూట్ చేస్తావు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ దానికి వెళ్తావు, ఎగ్జిక్యూట్ చేస్తావు. ఇప్పుడు థర్డ్ అయింది, థర్డ్ ఈ 1 2 తీసేయి, ఈ థర్డ్ దాన్ని డిలీట్ చేయి. బా, ఇంత బాగుంది కదా. నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటారు ఇవన్నీ? ఎందుకు చేస్తారు మీరు చెప్పు? చేయాలి కదా, రోజు దొబ్బుడే కదా నేను. అయినా కానీ ఏం మారేటట్లేరంటవా? సరే, నేను వేరియంట్ సరే ఓకే, మనం వేరియంట్ తీసుకుందాం. ఫస్ట్ ఇది 904, ఇది సెలెక్ట్ చేసుకుందాంలే ఫైల్ని. మనము 03 అని ఇచ్చినా కానీ తప్పు అయిపోయింది. అది 03 ఇద్దాం. పోస్ట్ ఏమైనా డూ నాట్ పోస్ట్ ఉంచేద్దాం, డూ నాట్ పోస్ట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం టెస్ట్ మోడ్లో. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది, 031 కరెక్ట్ వచ్చింది. అదే టెక్స్ట్ చేంజ్ చేసారు అంతే. ఎవరు వచ్చారు? లేదు, ఇది వచ్చింది. ఇప్పుడు ఇది మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ డిలీట్ చేయాలి దీనికి. ఎందుకంటే ఆల్రెడీ స్టోర్ టెస్ట్ రన్ కూడా స్టోర్, అసలు అది నాకు అదే అర్థం కాలేదు. టెస్ట్ రన్ కూడా స్టోర్ అయిపోతుంది. ఓకే, టెస్ట్ రన్ కూడా స్టోర్ అయిపోతుంది. అప్డేట్ అయినట్టు అని కాదు, కానీ సమ్ రన్ చేసినట్టుగా అర్థం అయిపోతుంది సిస్టమ్కి. ఓకే, నేను డిలీట్ చేస్తాను, అన్నీ కాదు, ఇది డిలీట్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం,
అప్లోడ్ చేద్దాం. సేమ్ 903 ఇప్పుడు పోస్ట్ ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్. చూడు అప్డేట్ రన్స్ వస్తుంది, చూడు అప్డేట్ కంప్లీట్, డాక్యుమెంట్ 6 పోస్ట్ అయింది. ఓకే బ్యాక్, ఓకే బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఇప్పుడు FB03 అంతేందుకు, ఇవి రిఫ్రెష్ చేసి ఇవన్నీ నార్మల్ అయిపోతాయి. ఈ 1000 2000 ఓపెన్లు ఉన్నాయి, రెడ్ కలర్లు పోతాయి. ఓకే రిఫ్రెష్ చేస్తున్నాయి ఇక్కడే, చూస్తున్నావా? ఓకే గ్రీన్ వర్డ్ అయింది. ఎట్లుంది ఫైల్? బాగుంది. సేవ్ చేసుకో ఇది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం? 403 కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు దీన్ని 4 చేద్దాం. 4 ఇది ఏంటిదంటే 404 ఏంటిదంటే, ఇప్పుడు సపోజు నీ అకౌంట్లోకి వెళ్ళి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి మన డైరెక్ట్ నీకు తెలియకుండా బ్యాంక్ వాడు ఛార్జెస్ చేస్తాడు వాడు మెయింటైన్ చేసినందుకు, అవునా? సో దాని ఛార్జెస్ సంబంధించి నేను ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాను. ఇది ఇది ఎంత బ్యాలెన్స్? ఇది ఎంత? 29. ఇదెంత? 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 ఇప్పుడు 4. ఇదెంత? 29. మీది హౌస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఎంత ఉంది? 81. ఇంతకుముందు చేంజ్ చేసినాం కదా, 8600 ఉంది. మళ్ళీ నువ్వు ఎంత ఎంత బొక్క పెట్టాలని బ్యాంక్ ఛార్జెస్ ఎంత ఇద్దాము చెప్పు? ఒక 100 రూపీస్, 120 ఇద్దాం. 120 80,600 120 తీసేసి ఎంత? ఎంత? అది 80,600 480. చూడు 120 తీసేస్తే 500, 520 తీసేస్తే 480 సరిపోయిందా? ఇది కూడా డేట్ చేంజ్ చేసుకో. ఇప్పుడు చూడు ఇక్కడ డేట్ చేంజ్ చేసిన, టోటల్ అమౌంట్ ఇచ్చిన, ఇక్కడ డేట్ చేంజ్ చేసిన, ఇక్కడ డి ఉంది. డి అంటే డెబిట్ కదా, ఎందుకంటే మన ఓకే డి ఇచ్చిన, మన అకౌంట్కి వెళ్ళి పైసలు వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఖర్చులు అయిపోతుంది, డెబిట్ చేసిండు మన అకౌంట్ని. ఇది ఇక్కడ మన మెయిన్, ఇది మెయిన్ బీసీ అంటే బ్యాంక్ ఛార్జెస్ అని పెట్టుకున్న ఐడెంటిఫికేషన్. డేట్ ఇచ్చిన, అమౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చిన, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చిన, అమౌంట్ ఇచ్చిన, ఏమంతా గింత ఇంతకు మించి ఇంకేం లేదు ఇక. ఓకే ఇక దీంట్లో ఇది ఒక్కటే ఇంపార్టెంట్, ఇలా ఇక ఫస్ట్ ఒకటే, ఇంతకుముందు అలాగనే ఇంత కాకపోతే సెకండ్ 86 అవసరం లేదు, 61 ఒకటి చాలు. హలో ఓకే ఇప్పుడు ఇది చేద్దాం. ఎంత? 4 కదా. డైరెక్ట్ పోస్ట్ ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. పోస్ట్ అయింది. బ్యాంక్ ఛార్జెస్ అనేది ఎక్స్పెన్సే కదా మనకి, బొక్కనే కదా. అవునవును. సో మెయిన్ పైసలు వెళ్ళిపోతున్నాయి మన అకౌంట్లోకి వెళ్ళి, అవునా? పైసలు ఇస్తున్నాం కదా బ్యాంక్కి, సో క్రెడిట్ చేసిన. సో 120తో అయిందా? అయింది. ఎట్లుంది? ఏమవుతుంది? 480 రావాలా. నీ హౌస్ బ్యాంక్ వెళ్ళి చూసుకుంటే 480 ఉంటుంది. కానీ ఇది అందులో పోస్ట్ అయిపోతాయి అన్న. ఓకే ఇప్పుడేమో చెప్తున్నావు ఏంటిది? ఇప్పుడు 120 బ్యాంక్ ఛార్జెస్ ఎంట్రీ ఇందులో వస్తుందా అంటున్నా. అంటే నీకు అద్దా పోస్ట్ కాకూడదా? కావాలి, ఎంట్రీ సిబిల్ ఉండాలి కదా, దీనికి 120 రూపీస్ ఛార్జ్ బ్యాంక్ ఛార్జ్. దీని ఏమంటారు? ఓకే అక్కడ వచ్చిందా? అసలు చూస్తున్నావు అసలు నువ్వు చేసింది? చూసినా అన్న. మరి ఎందుకు అడగలేదు? అడగాలి. అకౌంటింగ్ డాక్యుమెంట్ ఈ ముందే కదా పోస్ట్ అయింది రన్ చేసినప్పుడు, చూడు. ఓకే బ్యాంక్ ఛార్జెస్ ఇది నెట్వర్క్ మధ్యలో స్టక్ అవుతుంది. నాది అప్పుడప్పుడు స్టక్ అవుతుంది, మొత్తం లైఫ్ లాంగ్ స్టక్ అవుతూనే ఉంటుంది. అయిపోయింది కదా. 32001 ఇద్దరు టెక్స్ట్ 32001 చూడాలా బట్ ఎనీ హో వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది మన
డన్నా? ఎస్ డన్. ఇప్పుడు నువ్వు నీకు రకరకాలుగా నువ్వు సినారియోస్ చేసుకోవాలి. ఇక ఏం చేస్తావు? ఇప్పుడు OT3 ఉందా, /NOT8083 డైరెక్ట్ పోస్టింగ్ రూల్స్కి వెళ్ళు. ఇది ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఇప్పుడు దీంట్లో మనము PRBC అంటే బ్యాంక్ ఛార్జెస్ కోసం క్రియేట్ చేసింది. ఇట్లా కొట్టు. ఇక్కడ బ్యాంక్ ఛార్జెస్ డెబిట్ చేసిన, మెయిన్ బ్యాంక్ ఏమో క్రెడిట్ చేసిన, డైరెక్ట్గా ఇచ్చేసిన. మరి వన్ ఏంటిది? డైరెక్ట్ పోస్ట్ GL అకౌంట్ ఇచ్చేసా. హలో, ఓకే. ఇప్పుడు ఇంతకుముందు మనం తీసుకుంది 5 తీసుకున్నాము, 4 తీసుకున్నాము, 1 తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా నువ్వు 2, 3, 7, 8, 9 నువ్వు ట్రై చేసి చెప్పు నాకు ఎట్లా చేయాలనేది. చెప్తావా? చెప్తా. అవి ఎందుకు యూజ్ చేయాలా, ఏ సినారియోలో యూజ్ చేయాలో చెప్తే గుడ్. ఇది మొత్తం ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఎంత చాలా సిస్టమేటిక్ అయింది. ఇంపార్టెంట్ టాపిక్. ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇది రాకపోతే అసలు వేస్ట్. FI కండక్ట్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటిది? ఏంటిది? ఇంపార్టెంట్ టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, FIMM. ఓకే, FIMM ఇంటిగ్రేషన్. FIMM ఇంటిగ్రేషను. ఓకే, దీంట్లో మనము ఏం చేస్తాం? FIMM ఇంటిగ్రేషన్లో ప్లాంట్ చేస్తాం. తర్వాత స్టోరేజ్ లొకేషన్స్. అంటే ప్లాంట్ అంటే ఏంది? మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఓకే, తర్వాత స్టోరేజ్ లొకేషన్ అంటే ఏంటిది? మనం కొనుక్కున్న ఒక టిపికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ప్లాంట్ ఉంటుంది తయారు చేయడానికి. తర్వాత వాళ్ళు మెటీరియల్స్ కొనుక్కొచ్చుకోవాలి కదా, తెచ్చుకుని అని ఏడు తీసుకుపోతారు, పోయి స్టోరేజ్ లొకేషన్లో పెడతారు. అవునా? అలా కాకుండా ఒక్కొక్కసారి మనం స్టోరేజ్ లొకేషన్ రా మెటీరియల్స్ కాకుండా మొత్తం గూడ్స్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ప్రొడక్ట్గా రెడీ అయిన తర్వాత అంటే ఫినిష్డ్ గూడ్స్ కూడా దీంట్లో పెడతాం. అంటే ఓవరాల్గా స్టోరేజ్ లొకేషన్ అనేది రా మెటీరియల్ కావచ్చు, సెమీ ఫినిష్డ్ కావచ్చు, ఫినిష్డ్ గూడ్స్ కావచ్చు, అలా పెడతాం. సో పర్చేస్ ఆర్గనైజేషన్ అంటే ఒక యూనిట్ లాగా క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు మన కంపెనీ ఉంది, టాటా పవర్ ఉంది. సో టాటా పవర్ కింద ఒక పర్చేస్ హెడ్ ఒకటి డిఫైన్ చేస్తాం, ఒక డిపార్ట్మెంట్, ఒక ఆర్గనైజేషన్ యూనిట్. సో ఆ హెడ్కి చెప్తాం పర్చేస్ యాక్టివిటీస్ అన్ని మీరు చూసుకుంటారా అని. ఓకే, దాన్ని క్రియేట్ చేస్తాం. అర్థం కాలే ఏంటిది? ఇప్పుడు ఫస్ట్ క్రెడిట్ ప్లాన్ అంటారు. ఫస్ట్ దీన్ని కూడా మనం సేమ్ ఎంటర్ప్రెన్యూర్ స్ట్రక్చర్ లెక్క క్రియేట్ చేస్తాం. నీ సౌండ్ బ్రేక్ అవుతుంది, రీచ్ ఆన్ కాలేకపోతే. ఇప్పుడు వస్తుందా అన్న? బ్రేక్ అవుతుంది. ఒక్కడే జాయిన్ అవుతున్నావు. హలో, నీ క్వశ్చన్ ఏంది? ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పండి అని అంటున్నా. ఏది క్వశ్చన్ చెప్పు. డిఫైన్ క్రియేట్ ప్లాంట్. ప్లాంట్ అంటే ఏంది? ప్లాంట్ అంటే ఒక లొకేషన్, స్టోరేజ్ లొకేషన్. మరి స్టోరేజ్ లొకేషన్ అంటే ఏంది మరి? ప్లాంట్ అంటే లొకేషన్ కావచ్చు. ఒక ఏరియా ఏమంటారు, డిఫరెంట్ ప్లాంట్ అంటారు కదా అన్న. ఇక్కడ ప్లాంట్ ఉంది, అక్కడ ప్లాంట్ ఉంది. అంటే ఏంది? గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొడ్యూస్ చేసిన ప్లేస్ని ప్లాంట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కదా. ఒక ఫ్యాక్టరీ ప్లాంట్ గుర్తుంచుకో. ప్లాంట్ అంటే ఒక ఫ్యాక్టరీ ప్లాంట్. ఫ్యాక్టరీ ఈజ్ నథింగ్ బట్ వేర్ ద గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఓకే. స్టోరేజ్ లొకేషన్ అంటే వేర్ గూడ్స్ ఆర్ స్టోర్డ్. It could be raw materials, it could be semi-finished goods, it could be finished goods. Okay. Who will take care of all purchasing activities? Purchasing organization will take care of all purchasing activities. Okay. So we'll define one purchasing organization for the company code. Then we assign this plant to company code. Okay. And also we assign purchase organization to company code. And also we link between purchase organization to plant. Okay.
Okay. Basically links again, defining and links, that's it. Then another important is define attributes for material type. So basically we create a raw material, then we copy material type, ID description, save, duplicate quantity, value, updating, valuation area. So we have to give all these parameters. Then we have to give this semi-finished goods, then we have to give finished goods. Presently we don't need all this, but we'll try to define at least raw material and finished products. Okay. Okay. 8. What is 8? Maintain posting periods, company code for material. So this is also important. So basically this is opened by material management guys. Okay. All this configuration setting we don't do it. Okay. MM team will do it. Okay. So in this transaction code we open the periods. This is planned parameters, the tax codes for invoice verification. So all these steps are defined by them only, we don't define it. Okay, we only define this one, 10th one, this one, define tax codes for invoice verification, and this also we do it, this also we do it, this also we do it, this also will do it, this also we do it, this also will do it. Okay, one more thing now. What is the valuation grouping code? It's a grouping, it's a grouping of valuation areas. Okay, so valuation area is a plant again. See here, valuation is a plant, but grouping of valuation areas is nothing but valuation grouping code. But here we are defining only valuation area. Now valuation classes. So basically in MM we assign GL accounts to valuation class. Okay, so here if you look at here, we created 3 valuation classes. Finished good, semi-finished good, raw material. This is account category reference, ACR. Okay. We created 3 account category reference. We created 3 valuation classes. We created 3 metal type and account category reference. Okay, this is important again. This is very important because we assign GL accounts at valuation class level. This is for FI consultant. Yes, from here FI consultant, from here. From where? Tax codes. Tax code, okay. Till 20. Everything. Change movement types. This is, we don't do it here. They will do it. This is again, this is very important. We assign GL accounts accordingly for the respective transaction keys. You will learn it. No, don't worry. Creation of metal master record. So here we here how we define the metal masters and price control. Now here actual picture starts from here. Purchase order, goods receipt, automatic assignment of accounting, assignment of account for automatic postings. You can see here, till here. So till here the entire the configuration is completed, and you can see at least one scenario where you will purchase, where you will start with your purchase order, then goods receipt, then invoice receipt, then payment. The entire cycle you will see. Yes, okay. And we have some couple of scenarios as well. See, all this I have already done long back, but I forgotten. Now the question is, we did start FIMM with very big topic. Okay. So, do you want me to do it now, or we'll continue in the evening or some other time? So, as you wish. If you want to do 10 points, later we do 10 points. Okay. So, what we'll do, we'll start with first step. Yes. Create plant. Okay. Go to SPRO. This comes under logistics. Logistics. Go down. Last one. Logistic general. Logistics general.
logistics. Okay, logistic general, and next define, copy, delete, check plant. Basically we can do it here also. Interface structure, definition, logistic general, define plant. Here itself, because these are the Okay. organizational units, right? So better to be Yeah, yeah. interface structure. So create your new plants. What is the new plant? Tell me. Our company is BT02. I'll give the same plant name, BT02 plant or Hyderabad plant. Okay, language is GN. Press enter. You city code, not required anything. Ignore it. If anything is, let it be. Use something. No mandatory fields, right? Ignore it. No, it's asking here. Company. Okay. Here is important. In India. I think that will be sufficient. We'll see if anything is asking. Okay. Saved. Now you completed your plant creation. One plant we created it. Okay. If you want to know what is the definition of plant, you can go through here, documentation, go through the entire definitions provided by SAP. Or you can go inside, or you can click on plant, press F and 1, then you can see definition here also. Production, procurement, maintenance, you have a number of definitions. Okay, now we have defined plant. The successfully completed first step. Second step, to create storage locations. Where is storage location? Logistic general. What is the path? No path. Why? Here, under material management, maintain storage location. What is a plant? So under plant we'll have storage location. What is a plant? BT02. So the storage location belongs to which plant? For this plant. So location, Hyderabad location, valid, keep it as that is it is, save it, click it, select it. What is this one? Not required, ignore it. Yes, we need only storage location. 2 steps completed successfully. Third one, maintain purchase organization. So here itself, under material management, you have purchase organization. Open this one, create new one. Here, BT02, BTPO. Okay, or we can do one thing for us BT02 as purchase organization. Okay, PO for BT02. So we have defined purchase organization also. What is the next one? Assign plant to company code. So where we have defined plant, under definition, logistic general we defined here. Okay, now definition, assignment. So logistic general, assign plant to company code. New entries. What is your company code? BT02. Your plant also BT02. This is easy for us, right? Come back. And next, what is the next one? Purchase order to company code. Now where we defined purchase order to company code, material management as a purchase organization to company code. So here it's also go position purchase order BT02. Here also BT02. Save. How simple it is, right? So now assign purchase order to plant. A plant also we need to assign here itself. New entries. What is purchase organization? BT02.
plant also BT BT02. 02. See how simple it is again. Now, so plant also This done. is okay. This is tough now. Tough in the sense we need to understand very carefully from here. Anyhow, we are not going to define all these configuration settings for FI set because MM people will define all these. Okay? Okay. Define attributes for metal type OMS2. I don't know where this is in the configuration part. Define attributes for metal type. Material type. Define attributes for material type. Maybe metal management. Logistics general. I'm not sure, but what we'll do, we'll open one more window. We'll go by Code. OMS2. Okay. OMS2. Yes. What is OMS2? Metal types. Material type. SAP already provided the standard ROH, raw material, halb, part. So we can do one thing, we can create raw material with ROH, so copy metal type ID description, save select, double click on quantity value updating, position, valuation area, plant, metal type, quantity updating values. Okay. So what we'll do, we'll take standard ROH, which is a metal type, is raw materials. Select this one, create it, and what I'll do, BT raw materials. Okay. BT02. Python BT02 only. Now for finished product, what you will do? Okay, right. Okay. So Yes. make it like this, and quantity updating, validity, everything is fine. Validation. What is this one? This is wrong. Okay. This one okay. This one, select this one here. Even I want to delete it, right? Yeah, but there is no new entry. We already created. We'll do one thing. We'll save it first. Now play it here. Click here. Where is this one? Why showing change view? But where is new entries? I want to add it here, right? Yeah. ROH. Click here. Put it here. Valuation. Area. Okay, it's already created by itself. Okay, it's created. So select this one. No. I am under ROH only, right? ROH. But I want BT02. Sorry, BTRM. Under this one, I want to put it over here. So this is not getting copied. It copied under ROH only. So Delete that one and create again. it's not working. So delete this one more time, and save it first. Go to position, view ROH, select this one, copy it. So it's copying all the parameters basically. Now here enter BTRM. Okay, here system is expecting this one. Press enter. So basically it's selected everything. In field reference, you can change or not. Okay, now it got copied. Now BTRM. Now it got it. Yes. But I don't want all this. But anyhow, not required all this. This is also not required. What is this? We required this one. It is What is this? What is this? Quantity and value updating. So basically, valuation is your plant. Okay, valuation is equal to plant. Your metal type is BTR. We copied from ROH, and the quantity updating. So basically, in the metal master, it will update your quantity. In the metal master, it will update your value. Okay. Save it. Come back.
Now the question is OMS2 is done, but I don't know where the configuration was. Maintain posting threads company code for material management OMSY. 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 Someone locked SM12. Select delete, 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 come back, OM, SY. Now go to position. What is your company code? BT02. 02. So what is this is all about? Here current period. Yeah. Current period. So basically it will accept your 2024. 4. I want to post some in the first period, okay? First period of the financial year. The specified year 24 is not the current calendar year. 12. The specified year 2024 is not the current. Is not the correct current calendar year. Calendar year. 5. 3. So this is something like year current. 25 is your calendar year. Calendar year V3 they are changing, right? Last time we saw. Which can be in the simple, the fiscal and the calendar will match. Simple case, the fiscal year and calendar will match. Otherwise, the calendar is on which percentage must be defined. So you mean to say this is a calendar, right? So basically, you are saying this is your year. Financial year. Not financial year, calendar year. Yeah, calendar year. This is your calendar period, current period. This is your. What is this one? Previous period. What is previous period then? Okay, this is same financial year but previous period. Same financial year. Okay, same calendar year but previous period, second period. Okay, and your last previous year and last period. Okay, allowed back posting to previous year. Allowed postings to disallow back posting generally. I can keep it this one so that I can post to previous fiscal year as well. Okay, this is done by them only, we don't do it. Okay, now these are done. Now creation of plant parameters. Sorry, we forgotten, we created only raw material. What about finished product? Yeah. We'll create one more OMS2 only. See, you are not telling anything to me. What is the finished product? FERT. 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 So FERT, copy. So what was the earlier one? BT, FM. Enter. Change the quantity. Value update my consistencies. Something wrong. Again, it's going wrong. So what should I do now here? So basically you have to click your material type part, then go here, then copy here, then click on copy, then enter your name, then press no, don't press enter here. You have to copy here. Save. No, Copy. you have to copy here. Then you should get this message 23. Yeah. Okay. Then but Now before click changing on. it, go to PTFM, go here and don't tick for everyone. We need only for BT only. Why for everyone? Basically we don't want all the company codes actually. Yes. Correct? BT02. This one we want it. Save. Come back. We are done. Anyhow, we can ignore for this one because we procure raw materials, we sell finished products. So basically FIMM and FI integration is required. Okay. But when we require this is product costing. OMSY, OMIH. So we have done this one. Now this one. No. Creation of plant parameters. OMIH. OMIH. What to do here?
OM8 copy from plant 1000 to plant target. So basically you are copying all the plant parameters. Go to copy, give your standard 1000 plant, give your BT02 plant, enter. Plant 1000 does not exist. Take some take this one, 1701, copy. Not sure. MRP, I am not very sure this is really required, but we'll see. Okay, Okay. just marking as red here, but we are ready. Okay, we copied to BT. Yes. Now the question is default value. This is OMR2. Inventories. What we need to do here? Inventories. Description tax code V0. Unplanned code for unplanned value for V0 V0. So basically we are putting as purchase one. Okay. BT02. And what is this one? What we are trying to do here? Tax codes for invoice verification. Tax codes for IV for BT02. ZIV means? IV for BT02. Now understood what is IV? Now understood. It is came India. Both India Private Limited. IV ante Here, it came below. Zero tax code for purchase. No, you write it. That also not came. Is fine, but I was supposed to maintain here some description. This one IV means invoice verification. Yeah. Because we are creating invoice verification only, right? See. No, again it's gone. It came both India Private Limited. Right, from where it is speaking? I don't know. It's a BT02 company code. It's speaking. It is a company name. Huh? BT02 it's a company code, so that's why it's came company name. Both India Private Limited. Okay, basically, so we already have this one. The only thing is we need to assign this one only. Yes. No need to copy everything. Okay, then we are done with this one. We need to do row number 13. Row number 13. Tolerance group OMC0. What we need to? Company code 1000. Tolerance key B1. Copy, change. Copy code. Do not check. Save. Repeat the same tolerance. So basically, what we are doing is we are creating GR tolerance limits by taking B1 and B2. For tolerance for what? GR goods receipts. Okay. OMC0 /n OMC0 take 1710 B1 B2 told he told B1 B2 right? Take Yes. B2, copy, give company code as BT02. and here do not check, here also do not check. For currency it's USD, yeah. Here also BT02 do not check. So if you want to check something value, you can update here 0. So basically this is also fine, do not check, save. We are good with how many? Till here we are good. Tolerance groups. Okay, now similarly for price variance, this is also tolerance P copy, SE copy, P copy, SE copy. T code, set the tolerance limits for price variance. I don't know where the transaction code is. We'll do it later. This one, parameters for invoice verification. So OMR6. What we need to do here, OMR6,
PP. Yes, sure. Also, we already have PP somewhere. This one also we have it. Copy it. Here also do the same thing. UBT02. Do not check. Do not check. Do not check. Do not check. Put everything. Do not check so that it will not face any problem. Save it. Okay. Now the next one. We are good with the 15th row. बस साला ना ये रोज के. No. Hello. No. Okay, we have done with 14. We have done with PP also we done. Define automatic status change OMRV. Okay, sir. We'll do it from here then. Okay. I'm putting Okay. as yellow. And one more thing, we have not done this one. Okay. Yeah, 12th one, No, this 13 one we one. already did it. We did it, but not sure whether that is required or not. We did it, but not sure. And 14 one, We did everything. red mark, 14 one. Red one, no, we did not do. 14th one we did not do because we don't know the T code. Okay. Path also we don't know. Yes. So this is the one. From here we need to do. Okay? Yeah, sure, Anna. We will. So very good. We completed almost 14 steps, right? Yeah. We did very fastly. Huh? We did very fastly. Fastly in the sense? It means rapa.